నర్సరావుపేట మార్కెట్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ భూ నీలా సమేత శ్రీ భావనారాయణ ఆలయంలో లోక కళ్యాణార్థమై స్వస్తి శ్రీ చాందమాన శ్రీ విశ్వవసునామ సంక్షణ శుద్ధ దశమి ప్రభుతి బహుళహుల పాఠ్యమి పర్యనం అనగా 4వ తేదీ ఆగస్టు మొదలు అలాగనే ఆగస్టు 10వ తేదీ ఆదివారం వరకు సప్నాహిత దీక్షతో శ్రీవారి 53వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీవారి ఆస్థాన మండపంలో పచ్చిపులుసు శ్రీనివాసరావు ఉషారాణి దంపతులచే మరియు స్త్రీలచే రాజ్యలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన అంగరంగ వైభవంగా నిర్వహించామని అర్చకులు తెలిపారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ నరసరాట్పురి పట్టణం నరసరావుపేటగా భాసమానమవుతున్నటువంటి ఈ పట్టణంలో అనాదిగా వేంచేసి ఉన్నటువంటి రాజా మల్రాజు వంశీయుల చేత సేవించబడినటువంటి ఈ శ్రీభూమి నీలా సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి దివ్య సన్నిధానంలో నామ సప్తాహ మహోత్సవంని గత 53 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఆ తరుణంలో 53వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సప్తాహ మహోత్సవంలో నామ ఏకాంధికాన్ని అనంతరం సామూహికంగా విష్ణు సహస్రనామయుత తులసీ దళార్చనాన్ని నేటి రోజున అమ్మవారికి రాజ్యలక్ష్మి అమ్మవారిని పురస్కరించుకొని వారిని ఆశీర్ప్రదాన్ని పురస్కరించుకొని అమ్మవారి సహస్రనామంతో కుంకుమార్చనను సామూహికంగా లక్ష్మీ సహస్రనామ పారాయణను నిర్వహించుకుని ఆ కైంకర్యపరులైనటువంటి పునశిల గోత్రోద్భవులు పచ్చిపులుసు సూర్యనారాయణ రామరత్నం మోక్షప్రాప్త్యర్థం వారి కుమారులు శ్రీనివాసరావు దంపతులు అమ్మవారిని ఆ కుంకుమార్చన కైంకర్యాన్ని నిర్వహించి ఉన్నారు. రేపటి రోజున స్వామి సన్నిధిలో వేంచేసి ఉన్న గోదాదేవికి విశేష పుష్పార్చనం ఆ కార్యక్రమం జరుగుతుంది. అదే ప్రకరణంలో ఎల్లుండి స్వామి వారి సన్నిధిలో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి వారికి విశేష స్నపన తిరుమంజనంతో పాటు తమాలార్చన ఆకుపూజ కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం శ్రావణ పూర్ణిమ నాడు 9వ తారీఖు జరుగుతుంది. 10వ తారీఖు ఆదివారం నాడు వెంకటేశ్వర కళ్యాణంతో లోకాన్ని అనుగ్రహించవలసిందిగా స్వామిని ప్రార్థన చేస్తూ ఈ సప్తాహ దీక్ష పరిపూర్ణమవుతుంది. ఈ కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని వైఖానస భగవచ్ఛాస్త్రోక్త రీతిగా జరిగేటువంటి ఈ కైంకర్యాలను తిలకించి మీరు ధన్యులై కార్యకర్తలను చరితార్థులను చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీభావదేవ చరణో శరణం ప్రపద్యే.